జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ నినాదంతో ఈ నెల 24న నిర్వహించనున్న ధర్మరక్షణ సభను పురస్కరించుకొని ఈరోజు బాలాపూర్ గ్రామంలో అఖిలపక్ష నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. అలాగే గ్రామ సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించి ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 24వ తేదీన హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న సభకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని ఈ సభ ద్వారా ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కొలన్ శంకర్ రెడ్డి, చిగురింత నరసింహారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి, బొర్ర రవి, కల్లం నిరంజన్ రెడ్డిలతో పాటు గ్రామ ప్రముఖులు, యువకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ కూడా మీడియా సమావేశానికి స్వాగతం, సుస్వాగతం. మొదటగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి రోజు కాబట్టి ఆ మహనీయునికి ఈ సభ మనందరం ఇక్కడ ఈ రోజున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒకసారి మనందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్కి కొనసాగింపే ఇటువంటి కార్యక్రమాల యొక్క ఆలోచన. ఈ యొక్క వేదిక, ప్రెస్ మీట్ వేదిక చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యోజన విభాగం గణేష్ సేన ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజాన్ని, దేశాన్ని ముందున్నటువంటి ఒక సమస్యకు బాలాపూర్ నుంచే ఈ యొక్క ఉద్యమానికి రాబోయే రోజుల్లో నాంది పలకాలనేటువంటి ఆలోచనలో భాగంగా బాలాపూర్లో 24వ తేదీ ధర్మరక్షణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 1980 లోపట ఆనాడున్నటువంటి పరిస్థితుల లోపట బాలాపూర్ స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ అందించినటువంటి స్ఫూర్తి యావత్ భాగ్యనగరం లోపట సామూహిక గణేష్ ఉత్సవాలకు అడుగు ముందుకేసినాయి. భాగ్యనగరం అందించినటువంటి స్ఫూర్తి యావత్ దేశం ఈనాడు కొనసాగిస్తా ఉంది. కాబట్టి భాగ్యనగరం బాలాపూర్లో ఈ సభ నిర్వహించడం యావత్ నగరానికి ఆ స్ఫూర్తిని అందించేటువంటి ఉద్దేశం. పోలీస్ శాఖ వారికి ఉండేటువంటి ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సందర్భం లోపల పోలీసు శాఖ ద్వారా వచ్చేటువంటి ప్రతి సూచనను గమనిస్తూ వారు పోలీసు శాఖ ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఈపాటికే ప్రారంభం చేసేందుకు వారు నిర్వాహకులుగా మేము సమన్వయం చేస్తూ ఈ సభను శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతి లోపట నిర్వహిస్తాం. కాబట్టి నగర ప్రజలకు ఎటువంటి పుకార్లు నమ్మకుండా, ఎటువంటి అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మన ఉద్దేశం చాలా స్పష్టం. ఇది సంస్థలో పార్టీల ఎజెండాను కాకుండా ప్రభుత్వమా మాకు అవకాశం కల్పించండి. ఈ ప్రాంతంలో మేము రెండో పౌరుల గుర్తింపు అవుతా ఉన్నాం. విదేశీయులేమో మొదటి వ్యక్తులు అవుతారు, స్వదేశీయులేమో రెండో వ్యక్తులు అవుతారు. దయచేసి ఈ సభ పెట్టైన భాగ్యనగర ప్రజలు, తెలంగాణ ప్రజలకు మా యొక్క చెప్పుకునేటువంటి చైతన్య పరిచేటువంటి విషయాల ద్వారా సభ నిర్వహించుకుంటామంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ మనకు అవకాశం ఇవ్వలేదు. మన యొక్క పర్మిషన్ వాళ్ళు రద్దు చేసుకున్నారు. అప్పుడు మన యొక్క రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ద్వారా మన అన్న శశిధర్ అన్న, రాఘవరెడ్డి అన్న, మన కరుణాసాగర్ వాళ్ళ బృందం, భాస్కర్ గారు వాళ్ళ బృందం హైకోర్టుకు వెళ్లి మన యొక్క మనోభావాల్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం, సభ నిర్వహించడం కోసం మన హైకోర్టు ద్వారా ఈ యొక్క పర్మిషన్ తెచ్చుకుందాం. మీరన్నది మన యొక్క హిందూ సమాజం యొక్క గెలుపని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. భాగ్యనగర గణేశోత్సవ సమితి పెద్దలందరూ ఉన్నారు. అందులో ప్రముఖ వ్యక్తులు స్వర్గీయ జీ పుల్లారెడ్డి గారి కుమారులు జి రాఘవరెడ్డి అన్న గారు ఉన్నారు. అదేవిధంగా మన వైకుంఠం అని ఉన్నాడు, ఎక్స్ కార్పొరేటర్, హిందూ సమాజ నాయకుడు, ప్రముఖ దళిత నాయకుడు. అదేవిధంగా మన ఆలయ భాస్కర్ అన్న
కేంద్ర మాజీ మంత్రి మరి కుమారులు మన అన్న ఉన్నారు ఆలే భాస్కర్ జీ, రామరాజు గారు మన యొక్క రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు వారు, నిరంజన్ రెడ్డి మనందరు తెలుసు గత అనేక సంవత్సరాలుగా మన ప్రాంతంలో గణేష్ ఉత్సవ సమితిలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ బాలాపూర్ గణేష్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.